ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ ను క్షేత్ర పరిధిలో ఆకస్మికంగా తనిఖీ చేసిన జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ స్నేహ శభారీష్. జీహెచ్ఎంసీ పరిధిలోని పారిశుద్ధ కార్మికుల హాజరు నమోదు ప్రకారంగా వేతనాల చెల్లింపులకు అమలు చేస్తున్న ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ ప్రక్రియను అడిషనల్ కమిషనర్ స్నేహ శభారీష్ క్షేత్ర పరిధిలో ప్రత్యక్షంగా పరిశీలించారు. దోమల్గూడ ఏరియా ఏవీ కాలేజ్ వద్ద కవాడిగూడ ఎస్ఎఫ్ఏ పరిధిలో శానిటేషన్ బృందాల హాజరు నమోదుపై ఫేస్ రికగ్నిషన్ యాప్లో చేస్తున్న పారిశుద్ధ కార్మికుల హాజరు విధానం గురించి పరిశీలించారు. అడిషనల్ కమిషనర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సంబంధిత ఎస్ఎఫ్ఏ కింద 4 బృందాలు పనిచేస్తున్నాయని, ఒక్కో బృందంలో 7 మంది కార్మికులు ఉంటారని తెలిపారు. అందులో 20 మంది కార్మికులు హాజరు కాగా 3 గైరాజరైనారని, 4 వీక్లీ ఆఫ్ లో, 1 మెటర్నిటీ లీవ్ లో వెళ్లారని తెలిపారు. ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ద్వారా లైవ్ ఇమేజ్ తో పాటు 2-3 సెకండ్లలో ఫోటో క్యాప్చర్ ద్వారా హాజరు నమోదవుతుందని, కళ్ళు బ్లింక్ చేయకుండా ఫోటో క్యాప్చర్ కాదని స్పష్టం చేశారు. ఈ నూతన పద్ధతి ద్వారా ఖచ్చితమైన హాజరు వలన పనిచేసిన వారికే పూర్తి వేతనాలు పొందే అవకాశం ఏర్పడుతుందని అన్నారు.